అమ్మా, నువ్వు డాడీ కూరగాయలకి వెళ్ళొచ్చారుగా, ఏం తెచ్చారు చెప్పవా? ఈ కూరగాయలన్నీ అండి వారానికి సరిపడా నేను తెచ్చేసుకుంటాను. ఎవ్రీ వీక్ అంతేనండి, నేను మా వారు వెళ్ళి తీసుకొచ్చుకుంటాను అన్నమాట. టమాటాలు ఇవి వచ్చి కేజీ అండి, చాలా చౌకగా ఉన్నాయి. మిరపకాయలు చాలా బాగుంటుంది కదా. ఫ్రెష్గా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే కొత్తిమీరను పుదీనాకండి వేసేసి పేస్ట్ చేస్తాను అనమాట. పేస్ట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా చాలా చౌకగా ఉందండి. కేజీ వచ్చి 40 రూపీస్ తీసుకున్నారు నాకు ఇక్కడ. క్యారెట్, కుకుంబర్, ఈ బీట్రూట్ నేనేంటంటే వీక్లీ 2 సార్లు 3 సార్లు అనేది నేను జ్యూస్ చేస్తానండి. వంకాయలండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మీరు బజ్జీ వేసుకోవచ్చండి, కర్రీలాగా చేసుకోవచ్చు. పాలకూర చుక్కకూర 2 కాంబినేషన్లో మనం ఇగురులాగా అన్నీ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. మనం రోటీస్లోకి రైస్లోకి బాగుంటుంది. మెంతికూర అండి కంపల్సరీ నేను వారంలో ఒక్కసారి మెంతికూర కంపల్సరీ వాడతాను. అది రోటీలో వేసుకోవడానికైనా వాడతాను, లేదా పప్పులోకైనా బాగుంటుంది కదా. నిమ్మకాయలండి, ఈ నిమ్మకాయలు వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి నేను గోరువెచ్చని నీళ్ళల్లో కంపల్సరీ తీసుకుంటానండి. నేను ఆకుకూరలకి ఉన్న కింద కాడలన్నీ కట్ చేసేస్తానండి, ఎందుకంటే వేస్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్రిడ్జ్ అంతా స్టోరేజ్ ఎక్కువ అవుతుంది అనమాట. ఈ ఆకుల్లో ఉండే గ్రాస్ అను వేస్టేజ్ ఉంటుంది కదండి, అదంతా తీసేసి తడి లేకుండా కొంచెం మనం చూసుకోవాలి. ఇలాగ పేపర్లో రోల్ చేసి కవర్లో అలా స్టోర్ చేస్తే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. పచ్చిమిరపకాయలు కట్టిని మీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా. ఈ పచ్చిమిరపకాయల్లో సన్న పచ్చిమిరపకాయలు టేస్ట్ అనేది బాగుంటుంది. మా వారికి ఏంటంటే పప్పులో నంచుకోవడం ఇష్టం, అవన్నీ ఏరి పెట్టేస్తాను అన్నమాట. ఇది తెల్ల వంకాయ అండి, చట్నీ చాలా బాగుంటుంది. నేను కూరగాయలన్నీ సర్దానండి, ఒకసారి చూద్దాం రండి.